హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి లోటస్ సెంటర్ క్లిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసము మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ముందుగానే డ్రా చేసేసుకోవాలి. సో ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. ఓహెచ్పి షీట్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు జర్దోసిని తీసుకొని బార్డర్స్ అన్నిటికీ ఈ జర్దోసిని స్టిక్ చేసుకోవాలి. క్లిప్ మేకింగ్ ప్రాసెస్ మొత్తంలో మనము B7000 గ్లూనే యూజ్ చేస్తాము. ఈ లోటస్ ఫ్లవర్ ని డ్రా చేసుకునేటప్పుడు మనం తీసుకున్న క్లిప్ ఏ సైజు ఉంది అనేది కూడా ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆ క్లిప్ కనుక బయటకు కనిపిస్తూ ఉంటే లుక్ సరిగా బాగుండదు. సో కాబట్టి ముందుగానే క్లిప్ సైజుని బట్టి ఈ ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. ఇలా బార్డర్స్కి జర్దోసీని స్టిక్ చేసుకునేటప్పుడు ఇక్కడ జర్దోసీ కానీ స్టోన్ చైన్ కానీ మనకి ఎంత కావాలో ఆ షేప్ని బట్టి అక్కడ కట్ చేసుకొని తర్వాత మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసిన తర్వాత ఒకసారి స్టిక్ చేసేసుకొని కట్ చేసుకోవాలి అనుకుంటే సరిగా స్టిక్ అవ్వవు. మనం స్టిక్ చేసేటప్పుడు మన చేతికి మళ్ళీ అతుక్కొని వచ్చేస్తూ ఉంటాయి. సో చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగానే జర్దోసిని కట్ చేసుకున్న తర్వాతనే గ్లూ అప్లై చేసుకొని ఒకేసారి స్టిక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ బార్డర్కి వచ్చేసి జర్దోసిని స్టిక్ చేశాను. తర్వాత లోపలి వైపున ఈ విధంగా స్టోన్ చైన్ని స్టిక్ చేసుకున్నాను. ఈ స్టోన్ చైన్ స్టిక్ చేసుకునేటప్పుడు కూడా ఈ స్టోన్స్ అన్నిటిని దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే లుక్ బాగుంటుంది. సో ఈ విధంగా స్టోన్ చైన్ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మధ్యలో పెటల్కి వచ్చేసి నేను లైట్ గ్రీన్ కలరు ఐ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి. అలాగే కింద కూడా రెడ్ కలర్ ఐ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి. ఇవి ఫ్రేమ్లెస్ కుందన్స్ అండి. సో ఇక్కడ నేను కింద లీవ్స్కి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కట్ బీడ్స్ని యూస్ చేశాను. సో అందుకని ఇలా ఆపోజిట్స్ కలర్స్లో ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. ఈ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకునేటప్పుడు కూడా గ్లూ అనేది ఎక్కువ అప్లై చేయకూడదు. లైట్గా గ్లూ అప్లై చేసుకుంటూ మనకి కట్ బీడ్స్ని వరుసగా లైన్గా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకోవడానికి ఒక ఈజీ మెథడ్ ఉంది. సన్నని నీడిల్ని తీసుకోవాలి. ఆ నీడిల్కి కట్ బీడ్స్ని ఆ నీడిల్కి సరిపోయినన్ని కట్ బీడ్స్ని ఎక్కించుకొని లైట్గా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క కట్ బీడ్ని నీట్గా స్టిక్ చేసుకోవచ్చు. సో నీడిల్కి ఎక్కించి స్టిక్ చేయడం చాలా ఈజీ అండి, టైం సేవ్ అవుతుంది. సో ఇలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. అయితే కట్ బీడ్స్ని స్టిక్ చేసేటప్పుడు గ్లూ అనేది ఎక్కువగా అండ్ పెటల్స్ మొత్తానికి అప్లై చేయకూడదు. కొద్దిగా మనం ఏ వరుసలో అయితే కట్ బీడ్స్ని స్టిక్ చేస్తున్నామో ఆ వరుసకు మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలి. లేదు అంటే గ్లూ ఎక్కువ అయితే మనం బీడ్స్ని స్టిక్ చేసేటప్పుడు మళ్ళీ మన చేతికి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. సో టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ లీవ్స్కి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇప్పుడు ఫ్లవర్కి వచ్చేసి రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి ఎంచుకోవచ్చు. మీరు కనుక సెంటర్ క్లిప్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఇవే కాకుండా బ్రైడల్ బ్యాంగిల్స్, సెంటర్ క్లిప్స్, అలిగేటర్ క్లిప్స్, టిక్ టాక్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా హెడ్ బ్యాండ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కస్టమైజేషన్ చేస్తాము. సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకున్న సెంటర్ క్లిప్కి B7000 గ్లూ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న లోటస్ ప్యాచ్ని దీనికి స్టిక్ చేసేయాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత 2-3 అవర్స్ కంప్లీట్గా ఆరనివ్వాలి. సింపుల్ హెయిర్ స్టైల్స్ ఇష్టపడే వాళ్ళు ఓన్లీ ఈ క్లిప్ని పెట్టుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్తో ఉంటాయి. సో కాబట్టి మీరు తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టి ఈ లుక్ అనేది మారిపోతూ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.